నమస్కారం. తాండవ న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. జాతీయ రహదారి 16పై వాహనాల తనిఖీల సమయంలో సుమారు 60 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 16పై నిర్వహించిన తనిఖీల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓడి 10D1314 నెంబర్ గల మహేంద్ర XUV 500 కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు 60 కిలోల గంజాయి బయటపడిందని నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఈ గంజాయిని విశాఖపట్నం ప్రాంతం నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ మీడియా సమావేశంలో పాయకరావుపేట సిఐ అప్పన్న, ఎస్ఐ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ గారు పురుషోత్తం గారు మరియు సిబ్బంది వారికి రాబడిన సమాచారం మేరకు సీతారాంపురం జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారండి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా IPS గారు అలాగే ఈగల్ టీం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఫర్నిష్ చేయగా వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ లో భాగంగా ఒక వెహికల్ OD 10D1314 అనే మహేంద్ర XUV 500 సిల్వర్ కలర్ కార్ ఒకటి మనం ఎస్పీ సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఇక్కడ మా ఎస్ఐ గారు వాళ్ళంతా ఇంటర్సెప్ట్ చేయడం జరిగిందండి. అందులో వెహికల్ నడుపుతున్న వ్యక్తి రాజేష్ N, వాళ్ళ ఫాదర్ పేరు నారాయణ స్వామి, 37 years. ఈయనేమో దేవన్హల్లి బెంగళూరు అండి. ఈయన్ని ప్లస్ కారులో ఉన్న 60 కిలోల గాంజాయిని మన ఎస్ఐ గారు స్వాధీనపరుచుకున్నారండి. ఈ గాంజా అన్నది వీళ్ళు సబ్బవరం దగ్గర పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని టోల్ గేట్ దగ్గర ఈయన ప్లస్ ఉంటుండగా ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకొని వచ్చి ఈ సరుకుని ప్లస్ కారుని కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఈయనకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈయన తాలూకా సెల్ ఫోన్ తీసుకొని వేరే సెల్ ఫోన్ ఈయనకి ఇచ్చి ట్రాక్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. తిరుపతి వచ్చిన తర్వాత కాల్ చేస్తే ఎక్కడ తీసుకెళ్లాలో చెప్తామని చెప్పేసి ఇంక ఇంటిమేట్ చేయడం జరిగింది. ఆ ప్రకారం ఈయన తీసుకొస్తుండగా మనం ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. అయితే మిగతా వాళ్ళ గురించి కూడా ఇందులో ఇంకొక 3 members వరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. ఆ 3 members తాలూకా వివరాలు కూడా ఇప్పుడు వాళ్ళ అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వాళ్ళ తాలూకా వివరాలు ఇప్పుడు చెప్పడం మన ప్రెస్ మీట్ లో కరెక్ట్ కాదు, అందుకోసం వాళ్ళ తాలూకా వివరాలు చెప్పడం లేదు. త్వరలోనే స్పెషల్ టీమ్ ని పట్టుకొని ఏర్పాటు చేసుకొని వీళ్ళందరినీ కూడా అప్రిహెండ్ చేయడం జరుగుతుంది. ఈ గాంజా అన్నదండి పుట్ అని చెప్పేసి మల్కన్గిరి జిల్లా ఒరిస్సా రాష్ట్రం అండి. అది అక్కడి నుంచి ప్రొక్యూర్ చేసి తీసుకొని వస్తున్నారు. ఒక వ్యక్తి వైజాగ్ చెందిన ఒక వ్యక్తి దీన్ని సెక్యూర్ చేసి దీన్నేమో వీళ్ళకి తీసుకొచ్చి ఇప్పుడు రాజేష్ మరియు ఇంకొక బెంగళూరు చెందిన ఆసామికి కూడా సప్లై చేస్తుంటాడు అనమాట. కానిస్టేబుల్, హోంగార్డ్ మదీనా, మిగతా రాంబాబు వీళ్ళందరినీ కూడా ఎస్పీ సార్ అప్రిషియేట్ చేశారు. వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అబ్బాయి గారు మన పాయకరావుపేట ఇన్స్పెక్టర్ గారు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.